గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోక రాజా దేవాది దేవా, పరలోక రాజా దేవాది దేవా, మనసార నిన్నే ప్రార్థింతును, మనసార నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోకమందు భూలోకమందు, పరలోకమందు భూలోకమందు నీ చిత్తమే నెరవేరును, నీ చిత్తమే నెరవేరును. శూన్యములో విశ్వం నిలిపిన దేవా, శూన్యములో విశ్వం నిలిపిన దేవా, కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా, కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు కాంతమ్మ పుష్పరాజ్ కుటుంబ సభ్యులు. పుష్పరాజుకు సంపూర్ణ స్వస్థత ఆయురారోగ్యములతో దీవించమని, గ్లోరీ షైన్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కాంతమ్మ పుష్పరాజు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. రెడ్డిపాలెం విచారణ కీర్తిశేషులు కటకం శివరెడ్డి మరియు కీర్తిశేషులు అంబటి శివరిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను అంబటి రోజమ్మ, కటకం చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ నీలం గోపి, ఇందుప్రియ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, కీర్తిశేషులు నీలం జాకబ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, విజయ్ మేరీకి మంచి ఆరోగ్యం దయచేయమని నిర్మల కుమారి, అమరదీప్, హారిక, నయంతిక, ఆదిత్య, మానస, చైతన్య, సుప్రియ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మెరుగుమాల వివేక్ కుటుంబానికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వెంకటాపురం విచారణ కీర్తిశేషులు శ్రీ తోట మరేదాస్ గారి 27వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ శ్రీమతి తోట ప్రేమావతి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ కీర్తిశేషులు గోపు ప్రకాష్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఎస్ఎన్పురం విచారణ ఎన్ లోకయ్య కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం కొత్తగూడెం విచారణ శీలం కొండబాబు పార్వతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం ఎడ్లపాడు విచారణ మద్దు బాలస్వామి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పుష్పరాణి, సురేష్, అనుష, అరుణ్ కుమార్, గౌతమ్, విక్కీ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మేము వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. దివ్యవాణి ప్రేక్షకులకు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు అష్టభాగ్యాలను గురించి వివరిస్తున్నారు. ఈ అష్టభాగ్యాలు మనకు వసుకుతున్న సందేశం ఏమిటంటే, ఈ లోకంలో నీవు జీవిస్తున్న జీవితం బట్టి పరలోకంలో నీకు స్థానం కల్పించబడుతుంది. ఈ లోకంలో నీవు ఏదైతే అనుభవిస్తూ ఉన్నావో, దాని ప్రకారంగా జీవిస్తూ ఉన్నావో, దాని ప్రకారంగా నీకు తగిన బహుమానం పరలోకంలో లభిస్తుంది అని అష్టభాగ్యాల ద్వారా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. రెండవదిగా, ఈ లోకంలో నీవు హింసించబడతావు, వేదనలు శోధనలు వస్తాయి, అయినా కూడా మీరు భయపడకండి. ఎందుకంటే మీరు ఆనందపడండి, మహానందపడండి. ఎందుకంటే మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి, మీరు తగిన బహుమానాన్ని పొందుకుంటారు అని ప్రభువు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన కోసం మనము శ్రమలను అనుభవించే అవకాశాన్ని మనం పొందుకోవాలి. ఈ దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మేళ్లకు ఆధారము నీవే. కావున మా అవసరములతో మీకు మొరపెట్టుకున్నప్పుడు మీ ప్రేరణతో మంచి చెడులను విచేచించి చూడగల విచక్షణను దయచేయుము. సత్య మార్గం నందు పయనించినట్లు మమ్ము దీవింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఏలియా సర్వేశ్వరుని సమక్షమున నిల్చుండి యున్నాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 7 వరకు. గిలాదు మండలము నందలి తిష్బా నగరవాసి అయిన ఏలియా ప్రవక్త ఆహాబు రాజుతో, నేను ఇశ్రాయేలు దేవుడనగు యావేను కొలుచు భక్తుడను. నా పలుకులు వినుము. ప్రభువు తోడు. నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వాన కాని మంచు కాని కురియదు అనెను. ప్రభువు వాణి ఏలియాతో, నీ విచట నుండి వెళ్ళి తూర్పు దిక్కుగా పోయి యోర్దానుకు తూర్పుననున్న కేరేతు వాగు వద్ద దాగునుము. నీవా వాగులో నీళ్లు త్రాగుము. నా ఆజ్ఞ ప్రకారము కాకులు నీకు భోజనము కొనివచ్చునని చెప్పెను. అతడు యావే చెప్పినట్లు చేసి యోర్దానుకు తూర్పున ఉన్న కేరేతు వాగు వద్ద వసించెను. ప్రతి దినము ఉదయం
సాయంకాలమందు కాకులతనికి రొట్టెను మాంసమును కొనివచ్చెను. అతడు ఏటిలోని నీళ్లు త్రాగుచుండెను. కాని వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతం. అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశముల నుండి సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. నాకు సహాయము లభించును. నేను నా కన్నులెత్తి కొండవైపు పారచూచుచున్నాను. నాకు ఎచుటి నుండి సహాయము లభించును? భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. నాకు సహాయము లభించును. ఆయన నన్ను కాలుజారి పడనీయడు. నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునికిపాట్లు పడడు. అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశముల నుండి సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. నాకు సహాయము లభించును. ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. పగలు నీకు సూర్యుని వలన హాని కలగదు, రేయి చంద్రుని వలన కీడు కలగదు. అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. నాకు సహాయము లభించును. ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితముగా నుంచును. ఆయన నీ రాకపోకలన్నిటను ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడును. అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. నాకు సహాయము లభించును. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. చెవులకు ఇంపైన వచనం, కన్నులకు దివ్యనిచ్చే వచనం. చెవులకు ఇంపైన వచనం, కన్నులకు దివ్యనిచ్చే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపించే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపించే వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందరుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 1 నుంచి 12 వరకు.
యేసు ఆ జనసమూహమును చూచి పర్వతమునెక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. యేసు ఈ రీతిగా ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందెదరు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యం వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించిరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలను కొండ మీది ప్రసంగం అని అంటారు. క్రీస్తు ప్రభు కొండ మీద నుంచి ఈ యొక్క ప్రసంగాన్ని శిష్యులతో చెప్పి ఉన్నారు, అక్కడ ఉన్న ప్రజలతో చెప్పి ఉన్నారు. ఇక్కడ ఈనాటి సువిశేష పఠనంలో అష్టభాగ్యాలను గురించి ప్రభు వివరిస్తూ ఉన్నారు. ఈ అష్టభాగ్యాలు మనకు ఏమి తెలియజేస్తున్నాయంటే, ఈ లోకంలో నీవు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి పరలోకంలో నీకు తగిన బహుమానం ఉంటుందని అష్టభాగ్యాలు తెలియజేస్తున్నాయి. మొట్టమొదటిగా చూసినట్లయితే దీనాత్మలు ధన్యులు, దేవరాజ్యం వారిది. అంటే ఎవరినైతే దీనులుగా ఎంచబడుతూ ఉన్నారు, తగ్గించుకుంటూ ఉన్నారు, వారికి ఎలాంటి సహాయమైనా సరే ప్రభువు నుంచి నేను పొందుకోవాలని ఎవరైతే తగ్గించుకుంటున్నారో వారు ధన్యులు అని ప్రభు తెలియజేస్తున్నారు. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే ఎవరైతే ఏడుస్తున్నారంటే మరి ఎవరి కోసము కాదు, పాపాల నిమిత్తము, ఇతరులు పాపంలో పడి నశించిపోకుండా రక్షించబడాలి అని చెప్పి దానికోసం ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో వారికి ఓదార్పు అనేది లభిస్తుంది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. ఎవరైతే తగ్గించుకొని జీవిస్తారో, తనను తాను తగ్గించుకున్నప్పుడు ప్రభు వారిని హెచ్చిస్తాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా వినమ్రత కలిగి ఉండాలి. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇదేంటంటే ఆకలి అంటే అన్నం కోసం ఆకలి కాదు. దేనికోసం ఆకలి? మరి ఆత్మల కోసం ఆకలి. ఆత్మల కోసం దాహం కలిగి క్రీస్తు ప్రభు దగ్గరికి ఆత్మను తీసుకొచ్చేవారుగా ఉన్నట్లయితే ప్రభు యొక్క దయను మనం పొందుకుందాం. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. నిర్మల హృదయాలు అంటే పరిశుద్ధమైన హృదయము, ఎలాంటి కళ్ళకపటం లేని హృదయం మనకు ఉన్నట్లయితే ప్రభువుని దర్శనాన్ని మనం పొందుకుంటాం. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. శాంతి స్థాపకులు ఎవరు అంటే, ఒక మనిషి మధ్య ఇంకో మనిషి మధ్య మంచి రిలేషన్షిప్ ఉండి మంచిగా మాట్లాడి శాంతిని నెలకొల్పే వ్యక్తులు శాంతి స్థాపకులు. దేవునికి మనుషులకు మధ్య శాంతి నెలకొల్పేవారు గురువులు. మనుషులకు మధ్య శాంతి నెలకొల్పేవారు కూడా గురువులే. మరి ప్రత్యేకమైన వ్యక్తులు మరి శాంతి స్థాపన కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి వారు కూడా దేవుని కుమారులు అని పిలువబడతారు. ధర్మార్థం హింసితులు ధన్యులు, దేవరాజ్యం వారిది. క్రీస్తు ప్రభువు కోసం మనం హింసలను అనుభవించాల్సి వస్తుంది. కానీ ప్రభు అంటున్నారు, మీరు భరించండి, అనుభవించండి, మీకు తగిన బహుమానం లభిస్తుంది. నా నిమిత్తం ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో హింసలు వచ్చినప్పుడు మనం భయపడకూడదు, శోధనలు వచ్చినప్పుడు భయపడకూడదు, వేదనలు వచ్చినప్పుడు భయపడకూడదు. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో, ఈ లోకాన్ని నేను జయించున్నాను,
ఈ లోకంలో 33వ వచనంలో చూసినట్లయితే 16వ అధ్యాయంలో ఈ లోకంలో శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, శోధనలు వస్తాయి, అయినా కూడా మీరు భయపడకండి, నేను మీతో ఉన్నాను అని ప్రభు అభయమొసగాడు. మీరు ఆనందపడండి, మహానందపడండి అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అష్టభాగ్యాలు మనకు వసుకుతున్న సందేశం ఏమిటంటే ఈ లోకపరంగా మనం జీవించకూడదు, ఈ లోక సంపదను అనుసరించి మనం జీవించకూడదు అని వాక్యం కూడా మనకు సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ఈ లోకంలో ఉన్న సంపదలను మీరు కూడబెట్టుకునవలదు, ఎందుకంటే చిమ్మట పురుగులు తినేస్తాయి, దొంగలు దోచుకుంటారు. కాబట్టి ఈ లోక సంపదలు శాశ్వతమైనవి కాదు. మరి శాశ్వతమైన సంపద ఏంటంటే మత్తయి సువార్త 6:20లో పరలోకమందుండు మీ యొక్క సంపదను కూడబెట్టుకోండి, అది శాశ్వతమైన సంపదగా ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో సంపదలున్న చోటునే నీ హృదయం కూడా ఉంటుంది. కాబట్టి మన సంపద ఎక్కడుందో అక్కడ మన హృదయం కూడా ఉంటుంది. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ లోకాన్ని, ఈ లోక వస్తువులను మీరు ప్రేమించకండి, నశించిపోతుంది. కాబట్టి దేవునిలో మీరు జీవించండి, ఈ లోకపరంగా మీరు జీవించకండి, శారీరకంగా మీరు జీవించొద్దు. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 5వ వచనం చూస్తే మీరు శారీరకంగా జీవించకండి, ఆత్మలో మీరు జీవించండి అని పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో అందుచేత ఆ నిమిత్తము మీ పట్ల ఇవన్నీ జరుగుతున్నాయి, అంటే హింసలు జరుగుతూ ఉన్నాయి, ఆయన కూడా మీరు భయపడకండి అని ప్రభు తెలియజేస్తున్నారు. లౌకికమగు జనులు మిమ్ము ద్వేషించినచో ఆశ్చర్యపడవలదు, ఎందుకంటే మీకంటే ముందు వారు నన్ను హింసించి ఉన్నారు. కాబట్టి మీరు భయపడకండి, ఆనందపడండి అని ప్రభు తెలియజేస్తున్నారు. ఈ లోకం మేము ద్వేషించినచో అది మీకంటే ముందు నన్ను ద్వేషిస్తూ ఉంది. కాబట్టి ఎవరిని అవమానించినప్పుడు, ద్వేషించినప్పుడు మనము ఇది కొత్త కాదు, క్రీస్తు ప్రభుని అవమానించి ఉన్నారు అని ప్రభు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో లోకం మేము ద్వేషించినచో అది మీకంటే ముందు నన్ను ద్వేషించుచున్నది. క్రీస్తు ప్రభు మరి ఎవరిని ద్వేషించినట్లయితే ప్రభు అంటున్నారు నన్ను ద్వేషిస్తున్నట్టు అని అంటున్నారు. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తునందు భయభక్తులు గల జీవితం గడపదలిచిన వారందరూ కూడా హింసించబడతారు. క్రీస్తునందు నీవు నూతనంగా జీవించాలనుకుంటే అప్పుడే హింసలు స్టార్ట్ అవుతాయి అని ప్రభు తెలియజేస్తున్నారు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించి చూసినట్లయితే ఏలియా ప్రవక్త ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి మరి ఆయనకు ఈ విధంగా సందేశం ఇస్తూ ఉన్నారు. నేను ఆజ్ఞాపించిన తప్ప ఈ దేశం నా కొంతకాలం పాటు వారికి మంచు కానీ కురియదు, వాన కానీ కురియదు అని ఆయన రాజుకు తెలియజేస్తున్నాడు. అప్పుడు ప్రభువు అని ప్రవక్తతో ఈ విధంగా తెలియజేస్తుంది, నీవిచ్చటి నుండి వెళ్ళి తూర్పు దిక్కుగా పోయి యోర్దానుకు తూర్పున కేరీతు వాగు వద్ద దాగుకొనము అని ప్రభు తెలియజేస్తున్నారు. అంటే రాజు మొత్తం కరువు వచ్చేసింది. అప్పుడు ప్రభు మరి ఏలియా ప్రవక్తను ఒక చోటులో దాక్కోమని చెప్తున్నారు. నీవు ఆ వాగులో నీళ్లు త్రాగుము, నా ఆజ్ఞ ప్రకారముగా కాకులు నీకు భోజనం కొనివచ్చును. అంటే దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో చూడండి. ఒక ప్రవక్త కరువులో ఉన్నప్పుడు, ఎడారిలో ఉన్నప్పుడు, అన్నం దొరకని సమయంలో కాకుల ద్వారా కూడా భోజనాన్ని ఇస్తున్నాడంటే ఈరోజు నువ్వు దేని గురించి చింతించిన అవసరం లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని చింతించకండి. ఆకాశంలో ఉన్న పక్షులను చూడండి, లిల్లీ పువ్వులను చూడండి, వాటన్నిటికీ మరి ఎవరు నీళ్ళు పోస్తున్నారు, ఎవరు పోషిస్తున్నారు? అన్ని ప్రభువే పోషిస్తున్నాడు. ప్రవక్తను కూడా మరి ఎగిరే కాకులు, ఆకాశంలో ఎగిరే కాకులు ఆహారాన్ని ఇస్తూ ఉన్నాయి. అంటే ప్రభు మన పట్ల ఇంకెంత శ్రద్ధ వహిస్తున్నాడో చూడండి. ఉదయము సాయంత్రం అన్నము మాంసము ఆయనకు కాకులు తీసుకొని వచ్చినాడు. అక్కడ ఉన్నటువంటి కెరీతు వాగులో నీరు త్రాగి ఆయన తన ప్రాణాన్ని దక్కించుకొని సమయాన్ని గడిపి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈరోజు మనము ప్రభు కోసం హింసించబడుతున్నామంటే ఆనందించాలి, మహా ఆనందించాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. ఎందుకంటే తగిన బహుమానాన్ని ప్రభు మనకు పరలోకంలో అందిస్తాడు. ఈ లోకము దాని వ్యామోహం నశించిపోతుంది, ఈ లోకంలో ఉన్న అన్నీ నశించిపోతాయి. కానీ ప్రభు పట్ల భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఎవరైతే జీవిస్తున్నారో వారు శాశ్వత జీవులుగా ఉంటారు అని ఈ యొక్క అష్టభాగ్యాల ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఇలాంటి కృప కోసం ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునడులా ప్రార్థించుదాము. ప్రభువా, తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుడుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుడు. మేము అర్పించు ఈ అర్పణలు మీకు ప్రీతి పాత్రముగా నుండునుగాక. ఇవి మాలో ప్రేమతత్వమును అధికము చేయనట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటున మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేస్తివి. మారుచున్న ఋతువులు, కాలమును నీవే క్రమపరిచితివి. కానీ మానవుని మీ సొంత రూపంలో రూపొందించితివి. మానవుని చిత్ర విచిత్రమైన సమస్త ప్రపంచంపై అధికారంలో నుంచితివి. మీ సృష్టిని అంతటిని అతడు మీ నామమున పాలించుచున్నాడు. మీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మేము నిరతము స్తుతించినప్పుడు మేము దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయుచు మేము గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జస్వా, మీ మరణము ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ప్రాంతీయ జగద్గురువును, మా పూలాంతో నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యత లేక మరియమాతోనూ పుణిత జోజప్ప గారితోనూ ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడాను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించడానికి ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసమ చేయించున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మను మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. ఇది జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం, పరము చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం, మనుషాలకి ఆత్మభోజం, మంచానికి ఆత్మభోజం. జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం, పరము చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం, మనుషాలకి ఆత్మభోజం, మంచానికి ఆత్మభోజం. పడివలిగా రండి, విందులో పాల్గొనండి, ఆరగించండి, ఆనందించండి. పడివలిగా రండి, విందులో పాల్గొనండి, ఆరగించండి, ఆనందించండి. ఇది జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం, పరము చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం, మనుషాలకి ఆత్మభోజం, మంచానికి ఆత్మభోజం. మానవాళి జీవించుటకు కడరాత్రి భోజన వేళ ప్రభు విరిచిన రొట్టె ఈ దివ్య సప్రసాదం.
పాపముకై కలువరిగిరి బలియాగంలో అర్పించిన ప్రభు దేహమే ఈ దివ్య సత్ప్రసాదం. రక్షకుడేసుని విందు పరమును చేర్చి విందు. రక్షకుడేసుని విందు పరమును చేర్చి విందు. వడివడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. వడివడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. ఇది జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం, మంచాళికి ఆత్మభోజ్యం. పునీత ఇన్యాసి వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తిగల చేయ కరుణించండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నన్ను రక్షించండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన వినోదనించండి, మీ గాయం లోపల నన్ను దాచుకొనుండి, నేను మేము ఎడబాయకున్నట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతులు దొరక్కున్నట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనుండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ స్వస్థత కార్యము మా పాపముల నుండి మమ్మ విముక్తులను చేయునుగాక. సత్య మార్గములు మమ్ము నడుపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఈ పాపివారు